ఓం నమో రామదూతాయ. మనకు ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఇది వాల్మీకి రామాయణంలో తెలుపలేదు, కానీ ఈ కథ బాగా నచ్చి ఈ వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటూ ఉంటారు కదా. అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా? అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలియదు, కానీ ఈ కథలో ఒక చిన్న విషయాన్ని అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకానొక సమయంలో ఒక ఋషి, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తూ ఉన్నారట. ఋషి ఒక మహావృక్షము ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తథాస్తు అన్నాడు. శిష్యుడు గురుగారు చేసినటువంటి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు. ఆ మహావృక్షము తన కోరికను పక్కన ఉన్నటువంటి మరో వృక్షంతో చెబుతుంటే అది నాకు వినబడి తథాస్తు అన్నాను అంటాడు. ఏమిటా కోరిక గురువుగారు అని అడిగితే, తాను చక్రవర్తి అయ్యి భూమండలాన్ని ఏలాలి అనేటువంటిది కోరిక. కనీసం వచ్చే జన్మలోనా అంటే కాదు, ఈ జన్మలోనే అంటాడు. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదండి, అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సినటువంటి పని లేదా? అర్హతకేం నాయనా, జీవితమంతా కూడా వ్రత ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది, ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది, అదంతా పుణ్యమే కదా. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? ఏమో, భగవంతుడు సంకల్పం చేస్తే ఏదైనా కావచ్చు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేల కూలిపోయిందట. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. సంవత్సరం తరువాత శిష్యుడు పరుగున వస్తూ, గురుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు. వారి సోదరులు భరతుల వారు ఇక నుండి 14 ఏళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట. గురుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అని అన్నావు కదా నాన్న, అయింది కదా అని అంటే, అవును నాయన, ఆ మహావృక్షము కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పణ చేశారు. ఎన్నో జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షము పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వడము, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం కూడా జరిగిపోయాయి కదా. ఈ విధంగా చక్రవర్తి కావాలన్నటువంటి ఆ మహావృక్షము కోరిక నెరవేరింది, చూసావా అని చెప్పినటువంటి గురువుగారికి సాష్టాంగ ప్రణామము చేసి, ఆ శిష్యుడు భగవంతుడి లీలలు మనకు అర్థం కావు అని గురువుగారు చెప్పినటువంటి వాక్యాలకి విని శిరసా వహించి, అలాగే గురుగారు ధన్యోస్మి అని చెప్పి ప్రణమిల్లాడు. ఓం నమో రామదూతాయ.